మరి తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ అంటున్నాడు కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నదా? నేను చెప్పానుగా పవన్ కళ్యాణ్ గారి గురించి నా అంచనా చెప్పానంటే ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే సతమతం అవుతున్న వ్యక్తి. అయిపోయినాయి. తెలంగాణలో ఆయనకు ఒక శక్తిగా ఆయన ఎదుగుతాడని కానీ ఆయనకు ఆస్కారం ఉంటుందని కానీ నేను అనుకోవట్లేదు. మిగతా వాళ్ళకు ఇవాళ కొత్తగా ఫీల్డ్‌లోకి వస్తామని కొందరు అంటున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకెవరైనా వస్తే గనక ఆ గ్యాప్ ఉన్నదా? మొత్తం భారతదేశంలోనే ఒక కొత్త రాజకీయ శక్తి కోసం ఎదురుచూపు ఉంది. తాజాగా రామచంద్ర గుహ రాసిన ఆర్టికల్ చూడండి. ఎట్లా బీజేపీ ఎదుగుదలని కాంగ్రెస్ పార్టీ ఫెసిలిటేట్ చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ ఎట్లా ఏమాత్రం పనికి రాకుండా అయిపోయాడు అనేది రాశాడు. కాంగ్రెస్ మీద హోప్స్ పోవటం, ఈ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక కానీ వీళ్ళ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏకి ప్రత్యామ్నాయం సాధ్యపడుతుంది అనే నమ్మకం రాను రాను ప్రజల్లో తగ్గిపోతుంది. ఇవాళ ఎవరో అమెరికాలో కూర్చొని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ అని, అది వస్తే బాగుండని ఎదురు చూస్తారు. దానికి హైదరాబాద్ ఢిల్లీలో రేపు పొద్దున మీటింగ్ పెట్టబోతున్నారు. వస్తున్నాడు ఆయన అమెరికా నుంచి. వస్తున్నాడు చాలామంది అభిజిత్ దీప్కే దాంట్లో చేరుతున్నారు. ఎవరు ఆయన సోనం వాంగ్చుక్ లడక్ ఉద్యమకారుడు, నేను దాంట్లో జాయిన్ అవుతారన్నాడు. అట్లా ఏంటంటే ఇదంతా పెద్దగా అవుతుందా లేదా మనకు తెలియదు, కానీ దీని వెనక కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద ఒక విరక్తి వచ్చి ఏదైనా కొత్తది, ఎటువంటి చరిత్రలు లేనిది, ఎటువంటి ముద్రలు లేనిది, హ్యాంగ్ ఓవర్ లేనిది, ఎట్లాగైతే టీవీకేని ఎంచుకున్నారో, టీవీకేని ఎంచుకోవడం కూడా అంత పూర్తిగా అట్లా జరగలేదు అనుకోండి, కానీ అట్లా ఒక టీవీకే వచ్చిన తర్వాత అటువంటి ఊహ విజయని గెలిచినట్టుగా నన్ను కూడా గెలిపిస్తారని కవిత అనుకుంటుంది. ఆశపట్టం విజయ్ గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలవలేకపోతున్నానని పవన్ అనుకుంటున్నాడు. అంటే ప్రజలు కొత్త వాళ్ళని ఎంచుకోవాలి కదా, కొత్త వాళ్ళని ఎంచుకుంటారు అనే ఒక ఊహ అనేది ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ఎవరైనా మంచి ప్రత్యామ్నాయం ఇవ్వగలిగే వాళ్ళు వస్తే తప్పనిసరిగా ఆస్కారం. అంటే అధికారం రాగలిగే ప్రత్యామ్నాయం అవుతారా, లేదంటే ప్రభావశీలమైన ప్రత్యామ్నాయం అవుతారా, అధికారాన్ని పంచుకోగలిగే ఒక పార్ట్నర్ అవుతారా అనేది వేరే విషయం. కానీ ఒక కొత్త రాజకీయ శక్తి కోసం, ఎందుకంటే బీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉంది, కాంగ్రెస్ మీద అసంతృప్తి పెరుగుతోంది బాగా. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి అనుకూల ఓటు ఏమి ఉండకపోవచ్చు. అట్లాని బీఆర్ఎస్ఏ బాగుంది అనే విధంగా వాళ్ళ చుట్టూ ఎంతవరకు కన్సాలిడేషన్ జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా పరిమితులు ఉన్నాయి. చూస్తున్నాం కదా, మొత్తం వివాదంలో, ఈ తెలంగాణ అస్తిత్వం వివాదంలో, అన్ని వివాదాల్లో చాలా ఆచితూచి మాత్రమే బీఆర్ఎస్ ఉంటుంది. వాళ్లకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్లకు ఆంధ్ర ఓట్లు కావాలి, ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడటానికి వాళ్లకు అభ్యంతరాలు ఉన్నాయి. ఇటువంటి చాలా పరిమితులు ప్రతి పార్టీకి ఉన్నట్టుగా వాళ్లకు ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనపడతారా లేదా, కనపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరిపాలన ఇట్లాగే ఉంటే కనుక తప్పనిసరిగా బీఆర్ఎస్ వైపు వెళ్తారు. అలాగే ఈ లోపల మరి బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది కదా, వీళ్ళందరి మధ్యలో నుంచి ఎవరైనా స్వచ్ఛంగా ఉన్నవాడు, ఒక ఆశ కలిగించేవాళ్ళు, సేన్గా మాట్లాడేవాళ్ళు, విషయంగా మాట్లాడేవాళ్ళు, నిజమైన ప్రజా సమస్యల గురించి, ప్రజల ఇష్యూల గురించి మాట్లాడేవాళ్ళు, నిజమైన ప్రజల అస్తిత్వం గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు తప్పనిసరిగా ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను. అభిజిత్ దీప్కే భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? అంటే ఒక ఆలోచన అది అవుట్రైజ్ చేయగలిగింది, కానీ ఈ దేశంలో ఉన్న మధ్యతరగతిని, మేధావులను, కొత్త తరాన్ని అది ఆకట్టుకోగలదా, నిలబడగలదా? అంటే రాజకీయంగా ఆలోచన విధానం అంతా ఒకవైపు కొట్టుకుపోతున్నప్పుడు, రాజకీయంగా ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచనని ఈ మతపరమైన ఆలోచనలు, మతద్వేషాలు, తీవ్ర జాతీయవాదం, ఇటువంటి విషయాలన్నీ కలిసి మన రాజకీయ విచక్షణని మసకపరుస్తున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక భిన్నమైన ఆలోచననిచ్చింది. చాలామంది ప్రజల్ని ఈ
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ విద్యా విధానం, నీట్, ఈ న్యాయ వ్యవస్థ, అంటే సమస్యల్ని పరిష్కరించలేక, ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపాధి ఇవ్వలేక, పైగా ఉల్టా యువకులనే బొద్దింకలని మాట్లాడే న్యాయ వ్యవస్థ, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఒక వాయిస్ తీసుకొచ్చింది అది కదా. వీళ్ళందరూ ఈ ఈ ఈ పరిణామం లేకపోతే వీళ్ళందరూ ఈ న్యాయ వ్యవస్థను, ఈ ప్రభుత్వాన్ని, ఈ జాతీయవాదాన్ని, మతవాదాన్ని, ఈ మతద్వేషాన్ని సమర్థిస్తూ ఉండే యువకులే. వాళ్ళను ఒక్కసారిగా వాస్తవ పరిస్థితుల వైపు, వ్యవస్థలోని అన్యాయం వైపు మాట్లాడేటట్టుగా చేసింది కదా. అది ప్రైమరీ కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను. అదొక శక్తిగా ఎదుగుతుందా? నిజంగా శక్తిగా ఎదగాలంటే రాజకీయ పార్టీ కావాలంటే బోళ్ళంత నిర్మాణం కావాలి, నిధులు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి, దానంతా కూడగట్టేవాళ్ళు కావాలి. అంత శక్తి ఆయనకు ఉందో లేదో మనకు తెలియదు. నిజంగా అంత ఆయనకు ఉన్నా లేకున్నా ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక వాతావరణం వచ్చింది. చూశారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ముందు అన్నా హజారే ఉద్యమంలో ఒక వాతావరణం వచ్చింది. అప్పటికే యూపీఏ ప్రభుత్వం మీద చాలా అవినీతి ఆరోపణలు రావటం, దేశంలో అవినీతి మీద ఒక వ్యతిరేక భావన ఏర్పడటం. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, తర్వాత ఆయన మన ఉప ముఖ్యమంత్రిగా ఉండి చాలా కాలం జైల్లో ఉన్నాడు ఆయన, లాలూ ప్రసాద్, దాంట్లో ఢిల్లీలో సిసోడియా, వీళ్ళంతా, ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నాడు. వీళ్ళంతా పనిచేశారు కదా. వీళ్ళంతా పనిచేసి ఆ వాతావరణాన్ని ఒక రాజకీయ రూపం ఇవ్వగలిగారు. అట్లా కూడా దీని చుట్టూ దేశంలో కొంతమంది సమీకృతం కాగలిగితే వాళ్ళు దాన్ని ఒక రాజకీయ శక్తిగా ఏర్పరిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది చాలా ఊహించడం అనేది చాలా ప్రిమెచ్యూర్, చాలా దూరం ఉంది ఆ ప్రస్తావన. కానీ వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ మాత్రం ఏంటంటే ఈ వ్యవస్థలోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ప్రజల చేత గుర్తింపజేయడం కష్టమేమీ కాదు. ఎంత మతవాదం వాళ్ళ కళ్ళను మసకపరిచినా కూడా, ఎంత వేరే ప్రచారాలు చేసినా కూడా, ఎంత వాళ్ళని మత్తులో ముంచినా కూడా వాళ్ళు వాస్తవాన్ని గుర్తించేటట్టుగా చేయొచ్చు. దానికి ఆ శక్తి సామాజిక మాధ్యమాలకు ఉంది అనేది కాంక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. తెలంగాణ ప్రజల విషయానికి అక్కడక్కడ కొంతమంది ఒక 30 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష అనుబంధం ఉన్న వాళ్ళ ఆవేదనను, ఆవేశాన్ని వ్యక్తీకరిస్తున్నారు. మిగతా తెలంగాణ సమాజం తన పూర్వపు ఆ భావోద్వేగ సన్నివేశాన్ని ఇంకా గుర్తుంచుకున్నదా? ఈ 12.5 ఏళ్ల కాలంలో మనదైన ఒక పార్టీ లేదా స్వయం పాలన ఇవి ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత పూర్వపు సెంటిమెంటు లేదా పూర్వపు ఉనికి, అస్తిత్వాల ఆవేదన, సంఘర్షణ సమాజంలో ఉన్నది అని అది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది కొనసాగి ఉంటే, సమాజంలోనూ పరిపాలనలోనూ కొనసాగి ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించిన పార్టీ తన అధికారంలోకి రాగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించింది. పోనీ పరిపాలనలో, విధాన రచనలో, అభివృద్ధి కార్యక్రమాల ముందు తీసుకెళ్లడంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పర్స్పెక్టివ్ని ఇన్వాల్వ్ చేసిందా అంటే చేయలేదు.